అంటే బల్లి అనేది అంటువ్యాధులకి సమూలమైనటువంటి ఒక ఒక స్థితి అది. అంటే అంటువ్యాధులకి బలమైనటువంటి రోగాన్ని కలిగించేది బల్లి మూత్రం కానీ బల్లి యొక్క లాలాజలం కానీ మన మీద పడ్డప్పుడు చర్మ సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి బల్లి అనేది మీద పడ్డప్పుడు దాని చుట్టూ ఏదైనా సరే అది అనేక రకాల క్రిములు తింటుంది. అది అనేక రకాల క్రిములు తింటుంది. అంటే విషతుల్యమైనటువంటి అన్నిటి తింటుంది అది. అటువంటి విషక్రిముల యొక్క లాలాజలం దాని నోట్లో ఉంటుంది కదా, దానికి మంచిదే. కానీ అది మన మీద పడ్డప్పుడు దానివల్ల నోటి వల్ల వచ్చేటువంటి కొంత లాలాజలం మనకి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి బల్లి పడడం వల్ల నష్టం. ఇక్కడ మీరు కొంతమంది అడగవచ్చు, కుడివైపు పడితే మంచిదని, ఎడం వైపు పడితే మంచిది కాదనేటువంటి విషయం ఉంటుంది. అది సూచన అంతే. అంటే మనకి బాడీలో రియాక్ట్ అయ్యే ఆడపిల్లకి ఎప్పుడు కూడా ఎడమ పార్ట్ తొందరగా రియాక్ట్ అవుతుంది. ఎడమ భాగం ఆడపిల్ల రియాక్ట్ ఎక్కువ అవుతుంది, మగవాడికి కుడి భాగం రియాక్ట్ అవుతుంది. అది సైన్సే చెప్తోంది. ఎందుకు? వామహస్తేన దక్షిణ వ్యాప్యస్యంతి, దక్షిణ వైపున ఆ అమ్మాయికి ఉన్నటువంటి రజోవృద్ధి కానీ ఇవన్నీ కూడా అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాగా బలం ఎక్కువ ఉంటుంది, మగవాడికి రైట్ సైడ్ ఎక్కువ బలం ఉంటుంది. కాబట్టి ఆ తత్వం సైంటిఫికల్గాను మనకు ఉన్నటువంటి హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ వల్ల గాను తప్పకుండా మనకు ఉండేటువంటి బలం ఎడం వైపు ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళకు ఉంటుంది. అందుకే ఆడపిల్లని ఎడం వైపు చూపిస్తారు. హృదయంలో అమ్మవారిని మనకి శివుడు అమ్మవారిని ఎడం వైపే పెట్టుకుంటాడు.